యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఊహించని షాక్ తగిలింది. స్వదేశంలోనే ఆయన వ్యతిరేకంగా భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. అవినీతి నిరోధక సంస్థలను బలహీనపరిచే బిల్లుపై సంతకం చేయడంపై యుక్రెయిన్ వాసులు భగ్గుమన్నారు. అవినీతి నిరోధక సంస్థలను బలహీనపరిచేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రయత్నం బూమరాంగ్ అయింది. ఫలితంగా ఆ దేశ రాజధాని కీవ్లో భారీ ఆందోళనలు మొదలయ్యాయి. ఇటీవల జెలెన్స్కీ దేశంలోని యాంటీ కరప్షన్ బ్యూరోను బలహీనపరిచే ఓ బిల్లుపై సంతకాలు చేయడంతో అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. ఉక్రెయిన్లోని నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరో, స్పెషలైజ్డ్ యాంటీ కరప్షన్ ప్రాసిక్యూషన్స్ ఆఫీసును ప్రాసిక్యూటర్ జనరల్ అధీనంలోకి తీసుకొచ్చారు. దీన్ని సమర్థించుకుంటూ జెలెన్స్కీ బుధవారం ప్రసంగించారు. వీటిల్లో రష్యా ప్రభావాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం అవినీతి నిరోధక వ్యవస్థల పనితీరు నాసిరకంగా ఉందని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి శిక్ష తప్పదన్న విషయాన్ని ప్రాసిక్యూటర్ జనరల్ నిర్ధారిస్తారని కామెంట్ చేశారు. ఈ బిల్లు పాస్ అయ్యాక వేలాది మంది కీవ్ రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. 2022లో రష్యా ఆక్రమణ చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఈ స్థాయిలో కీవ్లో నిరసనలు జరిగాయి. ల్వివ్, డెనిప్రో, ఒడిశాలోనూ నిరసన తెలిపారు. 10 ఏళ్లుగా చేపడుతూ వస్తున్న ప్రజాస్వామ్యం, అవినీతి వ్యతిరేక చర్యలకు ఈ బిల్లు గండి కొట్టిందన్న విమర్శలున్నాయి. వాస్తవానికి ఉక్రెయిన్లోని బలమైన అవినీతి వ్యతిరేక వ్యవస్థ కారణంగానే పశ్చిమ దేశాలతో సంబంధాలు మెరుగుపడడంతో పాటు నిధులు వస్తున్నాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ చీఫ్ ప్రాసిక్యూటర్గా అధ్యక్షుడు జెలెన్స్కీకి నమ్మిన బంటుగా పేరున్న రుస్లాన్ క్రావ్చెంకో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త బిల్లు ప్రకారం నాబూలో ఉన్న రష్యా గూఢచారుల కోసం ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీస్ తనిఖీలు చేపట్టి అరెస్ట్ చేస్తుందన్నారు. కానీ ఇది దుర్వినియోగం అవుతుందని ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పశ్చిమ దేశాలు.